ఒక్కొక్కడు ఎంత కమర్షియల్ అయిపోయిందంటే ఆ ఇందిరా పార్క్ దగ్గరకు పోయి ఏదో బాక్స్ ఉంటుంది అది బాయిల్డ్ సంథింగ్ అవి నిన్న 30 రూపాయలు ఉంది, ఈరోజు 40. నిన్న 40 ఉంది, ఈరోజు 50. ఏంటంటే గ్యాస్ పెరిగింది అంటున్నారు. ఒకవేళ గ్యాస్ ధరలు తగ్గితే వీళ్ళు తగ్గిస్తారా? మళ్ళీ తగ్గించరుగా. అట్లా ఉంది జనాలతో. ఒక్కొక్కడు మామూలు లేడు. ఇలా గ్యాస్ ధరలు తగ్గాక అడిగితే అప్పుడు పెంచినాక నాన్న అని నవ్వుకుంటా ఈగిలి మొహం వేసుకొని చెప్తూ ఉంటారు. ఇక అదే కంటిన్యూ అయితే ఒకవేళ తగ్గినా కూడా ఇంకా తగ్గించడం అనమాట. అలవాటు అయిపోయింది జనాలకి. వీళ్ళనే కాదు అందరు ఇప్పుడు వాళ్ళకి టైం వచ్చింది కాబట్టి గ్యాస్ ధర పెరిగిందని అన్ని పెంచుతారు. తర్వాత తగ్గించమన్నా తగ్గించారు. అలవాటు అయిపోతుంది జనానికి. ఎందుకు మాట్లాడుతుందంటే దీని గురించి అసలు అప్పటికే దానికి అంత ధర పెట్టడం ఎక్కువ, మళ్ళీ వీళ్ళు పెంచేది ఎక్కువ ఉంటుంది. ఇంకా తగ్గిస్తారా అంటే తగ్గించడం కూడా ఉండదు. ఏమనంటే అప్పుడు పెరిగింది కానా, ఇప్పుడు పెరిగింది కానా, బొంగు పెరిగేది ఏంది పెరిగేది ఇక్కడ కొనుక్కోటికి తెలుస్తుంది ఆ బాధ. మీదేం పోయింది లావడం. ఇక సరేలే ఇవన్నీ ఎందుకు అని చెప్పి టిఫిన్ కొనుక్కుందాం అని పోతే అక్కడ ఒక ఘోరాన్ని చూడాల్సి వచ్చింది. ఆడ ఏం జరుగుతుందంటే చూడండి, ఆడ ఏం చేస్తున్నాడంటే అది మ్యాన్ హోల్ ఉంటుంది చూసారా, దాని మీద ఇడ్లీకి బట్టలు కప్పుతారు చూసారా, వాటికి ఆ బట్టలు దాని మీద వేసి రుద్దుతూ ఉండు. ఇంక ఇట్లా ఉంది పరిస్థితి.